Hi friends, welcome back to Polam's Kitchen. Today's recipe is Rajma curry. ఒక గిన్నె తీసుకొని అందులో ఒక కప్పు రాజ్మా వేసుకొని 2-3 సార్లు మంచిగా కడుక్కొని ఒక 2-3 కప్పుల వాటర్ వేసుకొని ఓవర్ నైట్ సోక్ చేసుకోవాలి. రాత్రంతా నానబెట్టుకున్న రాజ్మాను ప్రెషర్ కుక్కర్లో వేసుకొని అందులో కొంచెం ఉప్పు, ఒక బిర్యానీ ఆకు వేసుకొని కుక్కర్ది లిడ్ క్లోజ్ చేసుకొని స్టవ్ మీద పెట్టి ఒక 8 విజిల్స్ రానివ్వాలి. స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులో ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని అందులో అల్లము, వెల్లుల్లి, ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోనే టమాటాలు కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఒక 5 నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసి వీటన్నిటిని మంచిగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి చల్లారబెట్టుకోవాలి. చల్లారిన వీటిని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని మిక్సీ పట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యేలోపు మనం ఉడకబెట్టుకున్న రాజ్మాని ఒకసారి కుక్కర్ మూత ఓపెన్ చేసుకొని చెక్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 2 లవంగాలు, దాల్చిన చెక్క, 2 ఇలాచీలు, జీలకర్ర వేసుకోవాలి. ఇందులోనే 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ సాల్ట్, 1/2 టీ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, ఒక 1 స్పూన్ ధనియా పౌడర్, 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. ఈ స్పైసెస్ని కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే మనం మిక్సీ పట్టిన పేస్ట్ని వేసుకొని మొత్తం అంతా కలిసేలాగా కలుపుకోవాలి. కలిపిన తర్వాత మూత పెట్టి ఒక 2 నిమిషాలు ఉడకనివ్వాలి. 2 నిమిషాల తర్వాత లిడ్ ఓపెన్ చేసి మళ్ళీ ఒకసారి మొత్తం అంతా కలుపుకొని ఉడకబెట్టిన రాజ్మాను వాటర్తో సహా ఇందులో వేసుకోవాలి. మొత్తం అంతా కలిసేలాగా కలుపుకోవాలి. మనకు వాటర్ కావాలంటే ఇక్కడే కన్సిస్టెన్సీ అడ్జస్ట్ చేసుకోవాలి. తర్వాత మూత పెట్టి ఒక 10 నిమిషాలు ఉడకనివ్వాలి. ఒక 10 నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసి ఒకసారి అంతా కలుపుకోవాలి. ఇందులో లాస్ట్లో కొంచెం కొత్తిమీర తరుగు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే రాజ్మా కర్రీ రెడీ. ఇది అన్నం, చపాతీ, రోటీస్లోకి చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ Polam's Kitchen.